సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మళ్ళీ ఇప్పుడు రిజర్వేషన్ హటావో అని మళ్ళీ ప్రొటెస్ట్ స్టార్ట్ అవ్వబోతుంది కదా, ఆల్రెడీ డిజిటల్ గా స్టార్ట్ అయింది కూడా. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక సంగతి జరుగుతుంది. ఏంటంటే రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళు, రిజర్వేషన్ ద్వారాగా ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు, వాళ్ళ పిల్లలే బ్రహ్మాండంగా మళ్ళీ చదువుకుని వాళ్ళకే రిజర్వేషన్ వర్తిస్తుంది తప్ప బాగా దిగువ తరగతి, లో తరగతిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అమలు అవ్వట్లేదు. కారణం ఏంటి? వాళ్ళ చదువులో వెనకబడి ఉంటున్నారు, ఆర్థికంగా వెనకబడి ఉంటున్నారు. వీళ్ళు మాత్రం ఆర్థికంగా బలపడి ఉంటున్నారు. బలపడి ఉన్నవాడు చదువుకుంటున్నాడు, వాడికే ఉద్యోగం వస్తుంది. బలపడినోడు ఎప్పుడు కూడా అలాగే కూలివాడిగానే బతుకుతున్నాడు. కాబట్టి ఇది అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత రిజర్వేషన్ హటావో అనేటువంటి నినాదం మొదలైంది. ఏదేమైనా ఇప్పుడు గవర్నమెంటు ఒక రకమైన ఎంక్వైరీ చేసి ఒక్కసారి రిజర్వేషన్ పొందినటువంటి వ్యక్తుల కుటుంబాలకి రిజర్వేషన్ లేకుండా కొంచెం అట్టడుగునున్నటువంటి పేద వర్గాలు, బడుగు వర్గాలు చాలా ఉన్నాయి. ఇంకా కొండ కోణంలో జీవించేటటువంటి ఎస్టీలు, కొంతవరకు చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళ చదువులకు మొదట చదువుకోవాలి కదా ఉద్యోగం రావాలంటే. చదువు లేకపోతే వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోయినట్టే. కాబట్టి వీళ్ళ చాలా ఊళ్ళలో ఇంకా కూలీలుగానే ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీల్లోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళని పైకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి రిజర్వేషన్ అనుభవిస్తూ ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో వాళ్ళు రిజర్వేషన్ లేకుండా, తర్వాత ఎస్సీ ఎస్టీల్లో ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళకి రిజర్వేషన్ లేకుండా పూర్తిగా అట్టడుగు ఉన్న వర్గాల వారికి చదువుకునే అవకాశం, ఉద్యోగ అవకాశం కల్పిస్తే బాగుంటుందేమో నా అలాంటి అనుకుంటారు. అంటే ఇప్పుడు మొత్తానికి రిజర్వేషన్స్ తీసేస్తే ఆ గిరిజన వాళ్ళకు ఏమైనా అన్యాయం జరిగే ఛాన్స్? చాలా అన్యాయం జరుగుతుంది, చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మేము సినిమా వాళ్ళమి, మేము చాలా ఊళ్ళు షూటింగ్ల నిమిత్తం వెళ్ళినప్పుడు ఇవాళకి కూడా ఆ కూలి బతుకులు, వాళ్ళు చేసేటటువంటి అన్యాయమైనటువంటి ఇంకా ఏం చెప్తాం వాళ్ళ పరిస్థితి చెప్పలేనంత అధీనంగా ఉన్నాయి. కాబట్టి నేనేమంటానంటే రిజర్వేషన్ పూర్తిగా తీసేస్తే కరెక్ట్ కాదేమో. ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి. కానీ ఆర్థికంగా ఎవరైతే రిజర్వేషన్ అనుభవిస్తున్నారో వాళ్ళ కుటుంబంలోని పిల్లలకి రిజర్వేషన్ వర్తించకుండా వాళ్ళని ఏబీసీల్లోనో ఓసీలోనో కలిపితే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు జెన్జీ వాళ్ళు అనుకుంటే చాలా యాక్టివ్గా ప్రొటెస్టులు చేస్తున్నారు. సో మనం నిన్న మొన్న కూడా చూసుకున్నాం, కాక్రోచ్ జనతా పార్టీ కూడా సేమ్ అలాగే స్టార్ట్ అయ్యి తర్వాత ఒక విధ్వంసాన్ని సృష్టించింది. సో ఇప్పుడు ఈ మూవ్మెంట్ కూడా సేమ్ అలాగే ఊపందుకునే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అంతేం కనపడదండి. ఎందుకంటే ఇప్పటికీ కొద్ది మంది మాత్రమే రిజర్వేషన్లో బాగుపడుతున్నారని చెప్పి వింటున్నాం. ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ గురించి ఎవరికి అమలు చేయాలి, ఎవరికి అమలు చేయకూడదు, ఆర్థికంగా ఎవరు బలంగా ఉన్నారా అని ఎంక్వైరీ చేసి పెడితేనే, పెట్టిన తర్వాత వాళ్ళకి ఆర్థికంగా బలమైన వాళ్ళు కోటీశ్వరులు ఉన్నారు ఎస్సీ ఎస్టీల్లో కూడా, వాళ్ళకి రిజర్వేషన్ వర్తించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలపై ఉంది. కాబట్టి వాళ్ళు అలా చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.